సింపుల్గా మీల్ మేకర్ ఫ్రై ఎలా చేసుకుందో చూసేద్దాం. సో ఫస్ట్ అయితే వాటర్ బాయిల్ అయ్యాక అందులోకి మీల్ మేకర్స్ వేసి ఒక 2-3 మినిట్స్ అలాగే వదిలేయాలి. సో దట్ ఆ మీల్ మేకర్ అనేది మెత్తగా అవుతుంది. అప్పుడు అందులో ఉన్న వాటర్‌నన్నీ పిండేసుకోవాలి. నెక్స్ట్ అయితే ఆయిల్ హీట్ అయ్యాక అందులోకి ఆవాలు, కొంచెం జీలకర్ర ఇవన్నీ ఫ్రై అయ్యాక అందులోకైతే నేను గ్రీన్ చిల్లీ, ఆనియన్స్ అయితే వేసుకున్నాను. ఆనియన్స్ ఫాస్ట్‌గా వేగాలి అనుకుంటే కొంచెం సాల్ట్ వేసుకుంటే ఫాస్ట్‌గా ఫ్రై అవుతాయన్నమాట. నెక్స్ట్ టమాటో వేసుకోవాలి. అది కూడా కొంచెం ఫ్రై అయ్యింది అనుకునేటప్పుడు సింపుల్గా మీ స్పైసెస్‌కి తగ్గట్టు రెడ్ చిల్లీ పౌడర్, నేనైతే కొంచెం గరం మసాలా వేసుకున్నా. దాని తర్వాత కరివేపాకు వేసుకొని కొంచెం పసుపు, దాని తర్వాత అవన్నీ బాగా ఫ్రై అయ్యాయి అనుకున్నప్పుడు ఇందాక మనం పక్కన పెట్టుకున్న మీల్ మేకర్ని వేసి ఒక 4-5 మినిట్స్ బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. అంతే, టేస్టీ మీల్ మేకర్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. అందులోకి నేనైతే వైట్ రైస్ చట్నీతో అయితే టేస్ట్ అయితే సూపర్గా ఉంది.